లేచి తన పై వస్త్రంను అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదాలు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, నా పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగనేడల నాతో నీకు పాలు లేదని. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తలను కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతను చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడాయను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారని తాను అప్పగించువాన్ని ఎరుగను గనుక మీరు అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పారు. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధమైన పాత శుద్ధీకరణ దినమందు పరిశుద్ధ గురువారము, పరిశుద్ధ వారములో పరిశుద్ధ గురువారము మేమందరము నీ సన్నిధిలోనికి వచ్చి పాదశుద్ధి ఆరాధనలోను శరీర రక్తములనేటువంటి ఆరాధనలో ఏకీభిస్తూ ఉన్నాము. స్తోత్రము, స్తోత్రము. దేవా, నిలిచిన మీ దాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడండి. వినటానికి, గ్రహించటానికి, అర్థము చేసుకునటానికి తగిన ఆత్మ బిడలకిచ్చి చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. శిలువనాథుడైన యేసుక్రీస్తు వారి కృప, దీవెనలు, సమాధానము కూడి వచ్చిన మనందరికీ కలుగును గాక, ఆమేన్. మరణాత. కూర్చుందాం, అందరూ కూర్చోండి. ప్రియులారా, ఈ దినమందు పాదశుద్ధి కొరకు, ప్రభు శరీరక్తాల కొరకు 2 భాగాలు ఉన్నాయి. కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యములో మరి పాదశుద్ధి కొరకు 4వ వచనము నుండి 15వ వచనం వరకు కూడా పాదశుద్ధి కొరకు మనకి కనబడుతుంది. ఆ తర్వాత 18లో ప్రభు శరీరక్తాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, ప్రభువు ఇక్కడ చూడండి, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైనటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైనటువంటి వారు. బహుశా ఇక్కడ శిష్యుల్లో ఒకడైనటువంటి యోధ లేడు. యేసును అమ్మేశాడు. ఎవరిని అమ్మేశాడు? యేసును 30 వెండి నాణ్యాలకి అమ్మేసి, ప్రియులారా, ఎవరికైతే అమ్మేశాడో వారి దగ్గర నుంచి మరలా సైనికులను, సిపాయిలను
భటులను తీసుకొచ్చాడు. ఎందుకంటే యేసును అప్పగించటానికి ఆ పనిలో ఉన్నాడు. ఎవరు? యూదా. దేవుని పని జరుగుతూ ఉండగా కొందరు దేవుని పనిలోనే ఉంటారు, కొందరు ఆయా పనుల్లో ఉంటారు. యూదాలాగా కదండి. యూదాలాగా ఏం చేస్తారు? ఆయా పనుల్లో ఉంటారు. వారికి ఎంత చెప్పినా ప్రయోజనము ఉండదు, ఉపకారము ఉండదు, కడకి వాళ్ళకి అపకారమే జరుగుద్ది. ప్రియులారా, కాబట్టి అలాగే మనము ఏ పని మీద వచ్చామో ఆ పనిని మనం తడుముకోవాలి, ఆ పని అందే దృష్టి పెట్టాలి, ఆ పని అందే మన మనసు లగ్నం అవ్వాలి. మనం ఏ పని మీద వచ్చామో ఆ పని మీదే మన మనసు ఉన్నప్పుడు ఆ పని సంపూర్ణంగా జరగటమే కాదు, అధికమైన ఆశీర్వాదాలు కూడా మనకి వస్తాయి. అది ప్రాముఖ్యమైనటువంటి అంశము. యూదా యేసయ్య అప్పగించిన పని విడిచి, యేసయ్య అప్పగించిన బాధ్యతలు విడిచి, యేసయ్య అప్పగించిన ఆ ప్రయాసము భారమైనప్పటికీ కూడా విడిచి వేరే పనిలో ఉన్నాడు. ఎవరంటే యూదా. ప్రియులారా, కాబట్టి వాడు పని వేరుగా ఉంది. యేసయ్య తన శిష్యులతో, బహుశా 11 మంది శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు జరిగినటువంటి పాదశుద్ధి క్రమములో, ప్రియులారా, మరి శిష్యులైనటువంటి వారు వారికి అర్థము కాని విషయం ఏమిటి అంటే, యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు అంటే ఆయన పై వస్త్రము అవతల పెట్టి ఆయన నడుమునకు ఏం చేశారనుంది? ఒక టవలు కట్టుకున్నారనుంది. ప్రియులారా, కాబట్టి పై వస్త్రము అని అంటే దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే యూదులకు పై వస్త్రం ఉంటుంది అని చెప్పారు. తర్వాత ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు ఆయనకు ఒక మహిమ వస్త్రం ఉన్నది అన్నారు. ఏ వస్త్రము? ఒక మహిమ వస్త్రం ఉంది అన్నారు. ప్రియులారా, ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు గౌరవార్థమైనటువంటి ఒక మహిమ వస్త్రం ఉంది అన్నారు. భూమి మీదకి వచ్చిన తర్వాత యూదులకున్న ఆచార ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా ఏ వస్త్రం అంటే పై వస్త్రం వేసుకునుట. ఏ వస్త్రం అటండి? పై వస్త్రము వేసుకునుట. ప్రియులారా, కాబట్టి వీరుకున్నటువంటి వాడుక అలవాట్లను బట్టి వారు పని చేయాలి అనుకున్నప్పుడు ఈ పై వస్త్రము తీసి పక్కన పెట్టి నడుమునకు తుమాలు కట్టుకుని అప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ పరిచర్య, ఏ పని అయితే చేయవలసి ఉందో ఆ పని చేస్తారు. యేసు ప్రభువు పై వస్త్రము తీసి పక్కన పెట్టినప్పుడు ఒక తుమాలు, ఒక టవలు తీసుకుని నడానికి కట్టినప్పుడు శిష్యులు ఏమనుకుంటున్నారు ఇక్కడ అంటే ఈయన ఏదో పని చేస్తాడు అనుకుంటున్నారు. వాళ్ళ పాదాలు కడిగే పని చేస్తాడని, వాళ్ళ పాదాలు తుడిచే పని చేస్తాడని వారికి తెలియదు. ప్రియులారా, కాబట్టి అందుచేతనే వారు యేసు ఏమి చేస్తారా అని చూస్తున్నారు. అలాగే నడుమునకు ఈ తువాలు కట్టుకొనుట బహుశా ఇది నడానికి బలముగా ఉన్నట్టుగా ఒక వరుసలో కనబడుతుంది. ప్రియులారా, కాబట్టి ఒక వరుసలో కనబడుతుంది. పెండ్లి కుమార్తెకి అందము కొరకు వడ్డానము ధరిస్తారు, అదొక భాగముగా కనబడుతుంది. ఏమిటి అంటే నడుమునకు కట్టేటువంటి
నడానికి ఒక గుర్తు అనేది ఇక్కడ ఉన్న విషయం. ప్రియులారా, ఈ రెండు పనులైన తర్వాత పై వస్త్రము తీసి పక్కన పెట్టిన తర్వాత నడుమునకు ఒక టవలు కట్టుకున్న తర్వాత మూడో పని ఏమిటి అనంటే ఒక పళ్ళెమును ఆయన తీసుకున్నారు. ఏం తీసుకున్నారండి? ఒక పళ్ళెము లేక బేసిని అంటాం మనం. ప్రియులారా, ఒక పళ్ళెము ఒక బేసిని ఆయన తీసుకున్నారు. అనుకుంటున్నారు శిష్యులు, వాళ్ళకి ఏమీ చెప్పలేదు. ప్రతిదీ కూడా వారికి చెబుతూ ఉంటారు, కొన్ని విషయాల్లో చెప్పలేదు. కనుక వారిని చేయమని మాత్రమే చెబుతారు. ఇక్కడైతే ప్రభువు చెప్పలేదు వారికి. ప్రియులారా, వారికి చెప్పినది ఏమిటి అంటే ఇది చివరి రాత్రి అని మాత్రమే చెప్పారు. ఏ రాత్రి అంట? చివరి రాత్రి అని మాత్రమే చెప్పారు శిష్యులైన వారికి. ప్రియులారా, ఆయన ఏం తీసుకున్నారు? మూడవదిగా అమ్మా ఒక పళ్ళెము ఒక బేసిని తీసుకున్నారు. మీరు ఇక్కడే ఉన్నారా? ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చేయండి అమ్మా. ఎక్కడికో వెళ్ళిపోతే మళ్ళీ అక్కడి నుంచి అటు వెళ్ళిపోతారు. పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మనసు తిరగనివ్వకూడదు అన్నారు అయ్యగారు. మనసుని ఏం చేయకూడదు? మనకు సామెతలు తెలుసు కదా. ఒకరు నిద్రపోతూ ఉన్నారట. నిద్రపోయినప్పుడు ఏం వేసిందట? దాహం వేసింది. ఏమేస్తుందమ్మా? మీకు కూడా దాహం వేస్తుందా? వేయదా? నిద్రపోతున్నప్పుడు దాహం వేసిందట. దాహం వేసిందాకండి మనుషుల్లో ఉన్న ప్రాణము బిందులోకి వెళ్ళిందట. ఏం తాగటానికి? నిజమే, కథ కాదు ఇది. బిందులోకి వెళ్ళిందంట ప్రాణం. ఈ దాహంలో ఉన్నప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు కాలు అవుతుంది, ఎక్కడో నీళ్ళు తాగేసినట్టు ఎక్కడికి వెళ్ళినట్టు కదా. అలాగే ప్రాణం ఏం చేసిందంటే బిందులోకి వెళ్ళిందంట. భార్య ఆ బింది టపటపలాడుతుందని చెప్పి మూత వేసేసిందండి. ఏం చేసిందమ్మా? మూత వేసేసిందంట బింది మీద. ప్రాణం ఇప్పుడు ఎక్కడుంది? మనుషుల్లో ఉండవలసిన ప్రాణం ఎక్కడుంది? నిజమే, బిందులో ఉంది. చచ్చిపోయాడు అన్నారు, అన్నీ చేసేసారు. ఏమైపోయింది ఇప్పుడు? మనుషుల్లో ఉండవలసిన ప్రాణం ఎక్కడికి వెళ్ళింది? బిందులోకి వెళ్ళింది. అందుకని వీళ్ళ పనులు వీళ్ళు కానిచ్చేశారు. అలాగే మన పని కూడా అవుతుంది. ఇక్కడ ఉన్నవారు ఇక్కడే ఉండాలి. వేరే ఆలోచన మనసు ఎక్కడ అటు ఇటు తిరుగుతుంది అనుకోండి, మన వాళ్ళు ఊరుకోవాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసేస్తారు. అందుకే జాగ్రత్త. మనస్సు యేసు కథపై మలిపి ఉంచాలన్నారు దైవజనుడు. ఇది ప్రాముఖ్యం అన్నమాట ప్రియులారా. కాబట్టి ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, మూడవది ఏమిటి అనుకున్నాం? ఒక పళ్ళెము తీసుకున్నారు. నాలుగవది ఏమిటి అంటే ఆ పళ్ళెములో నీళ్లు పోశారు. నీరు అనగా వాక్యము అని దైవజనులు ఒక మాట రాశారు. నీరు అనగా వాక్యము, నీరు అనగా పరిశుద్ధాత్మ, ఆ నీరు అనగా శుద్ధికి గుర్తు. దేనికి గుర్తట? శుద్ధికి గుర్తు. ఏమిటి? నీరు. నీరు కావాలి ప్రియులారా. కాబట్టి పళ్ళెములో ఆయన ఏం చేశారు ఇప్పుడంటే? నీళ్లు పోశారు. ఇక్కడికి ఎన్ని పనులు జరిగినాయి అమ్మా? 6. నా 6 అన్నట్టు వినపడుతుంది నాకు. నేను సోటోళ్ళను, మీరు సోటోళ్ళో తెలియదు. 4 పనులు జరిగినాయి. 1, పై వస్త్రం అక్కడ పెట్టారు. 2, నడుమునకు టవలు కట్టుకున్నారు. 3, ఒక పళ్ళెము తీసుకున్నారు. 4, ఆ పళ్ళెములో నీళ్లు పూశారు. 4 పనులు చేశారు ప్రియులారా. ఈ 4 పనులైన తర్వాత 5వ పని ఏమిటి అనంటే,
పాదాలు కడగటం ప్రారంభించారు. 5వ పని ఏమిటి? పాదాలు కడగటం ప్రారంభించారు. 6వ పని ఏమిటి అంటే పాదాలను టవలుతో తుడుచుటం ప్రారంభించారు. 6వ పని. 7వ పని ఏమిటంటే పరలోకములో మీకు పాలు కలుగునుగాక అంటున్నారు. ఎక్కడ మరి? భూమి మీద వద్దా? పెళ్ళిళ్ళు ఫంక్షన్లో తినొద్దా మనం మొక్కలు కక్కలో? ప్రభు ఏమంటున్నారు ఇక్కడ? పరలోకములో మీకు పాలు కలుగునుగాక అన్నారు. మరి భూమి మీద వద్దా? ఇప్పుడు సాధారణంగా పెళ్ళోడు జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు పెళ్ళి జరిగినా ఉపకారం లేదు మనకి ఆదివారం దాకా. ప్రియులారా, ఆదివారం దాకా మనకేం లేదు, ఉపకారం లేదు. మొక్కలు కక్కలు తినం కదా ఆదివారం దాకా. ఆల్రెడీ ఎప్పుడు మానేసాం? మార్చి 5వ తారీఖున మానేసాం. మీరు అందరూ కాదులేండి, మొక్కలు కక్కలు వదలరు మీరు. కొంతమంది ఉన్నారు భక్తులు, నిష్టగా పరిశుద్ధంగా నడుచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ లేరులేండి. ఎందుకంటే అందరూ పరలోకానికి వెళ్ళిపోయినా అక్కడ చోటు లేదు కదా. నరకమైతే విశాలమైంది కదా, బోలు చోటు ఉంది అక్కడ. ప్రియులారా, కాబట్టి పెళ్ళికి పిలిచారు ఎవరో అనుకుందాం. ఆ పెళ్ళికి వెళితేనే ఆ విందులో మనకి ఆ మొక్కలు కక్కలు అన్నీ దొరుకుతాయి. వెళ్ళకపోతే పరలోకంలో పాలు కలిగినాను కాకుండా దానికి అర్థం ఏమిటి? అసలు పరలోకంలోకి వెళితేనే కదా ఆయనతో విందైనా, ఆయనతో ఉండేదైనా, అక్కడ ఉన్న మహిమలో పాల్గొనటానికైనా వెళితేనే కదా. వెళ్ళకపోతే ఉంటుందా అంటే ఉండదు. భూలోక స్థితి వేరు, పరలోక స్థితి వేరు. భూలోక స్థితి ఓ పూటకే పెళ్ళి విందు ఉంటుంది. ఓ పూటకే ఆ తిన్న తర్వాతే సంతోషం, ఆనందం ఉంటుంది. తినేసిన తర్వాత మళ్ళీ తేడా ఉంటుంది. మంచి రుచి కోసం ఎన్నో వేసేస్తారు వాళ్ళు. తినేటప్పుడు మనకి బాగానే ఉంటుంది, తినేసాక మాట్లాడేటమ్మా అరగదు. ఆ వేసారు, ఈ వేసారంటాం, బాధపడతాం. కొంతమంది టబీ కూడా కట్టేస్తున్నారు. గ్యాస్ వల్ల గ్యాస్ ఫామ్ అయిపోయి ఊపిరి దిగ ఊపిరి అయిపోయి టప్మని చచ్చిపోతాం కూడా జరుగుతుంది. ఇటీవల 2-3 కేసులు విన్నాను నేను. గ్యాస్ వల్లనే చనిపోయారంట వాళ్ళు. దేనివల్లమ్మా? అందుకని పెళ్ళిలో శుభ్రం పెడుతున్నారు, ఊరుకుని వస్తుందని ఎక్కువ తినదు కానీ ప్రమాదం. చాలా జాగ్రత్త ప్రియులారా. కాబట్టి ఏం చెప్పుకున్నప్పుడు మనము 7వ పని ఏమిటి? మాట్లాడట్లేదు. 7వ పని ఏంటన్నారు ఇక్కడ? పరలోకములో మీకు పాలు కలుగునుగాక. పరలోకములో పాలు కలుగునుగాక అంటే పాలు ఉన్నాయి అక్కడ? భోజనం లేదా? కోడి మాంసం, ఏట మాంసం ఏమి లేదంటారా? మాట్లాడేటమ్మా. పాలు కలుగునుగాక అంటే ప్రకటన గ్రంథముల మరలా ప్రభు ఏమంటారు? నాతో మీరు, మీతో నేను కలిసి భోజనము చేస్తామన్నారు కదా. అంటే ఆయనతో కలిసి ఉండటము, ఆయనతో కలిసి తినటము, ఆయన ప్రక్కన సింహాసనం మీద కూర్చుంటాము, అది పాలు పుచ్చుకునటం అని. అంతేగాని పాలు తాగటం అని కాదు అక్కడ. ప్రియులారా, అంటే ఇక్కడ మనం ఎన్ని మాటలు చూసాము అమ్మా? 7 మాటలు. మొదటి మాట ఏమిటి? మాట్లాడట్లేదు. పై వస్త్రము తీసి అక్కడ పెట్టారు, అవతలు పెట్టారు అనుకుందాం. 2 అమ్మా నడుమునకు తువాలు కట్టారు. 3 ఒక పళ్ళెము తీసుకున్నారు. 4 నీళ్లు పోశారు. 5 పాదాలు కడుగుతున్నారు. 6 తుడుస్తున్నారు ఆ టవలతో. 7 పరలోకములో మీకు పాలు కలుగునుగాక. అంటే ఓ ప్రియులారా, ఇలాగున 7 పనులు చేసుకుంటూ వచ్చారు ప్రభు. పాదశుద్ధి ఒకే మాట, పాదశుద్ధి ఒకే మాట, కానీ పనులు మాత్రం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 7 పనులు ఉన్నాయి మాట. ఎన్ని పనులమ్మా? 7 పనులు ఉన్నాయి. వీటినే మనం కొద్దిగా ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఇలా పాదాలు కడుగుచు, వరుసగా శిష్యుల పాదాలు కడుగుచు, ఆ టవలతో తుడుస్తూ
ఎక్కడికి వచ్చారంట? 6వ వచనం చూడండి. సీమోను అనే పేతురు నొద్దకు వచ్చారు. సీమోను పేతురు అంట. ఓ పేరా 2 పేర్లు ఆయనకి? 2 పేర్లు ఉన్నాయి. ఒకటి సీమోను, 2 పేతురు. సీమోను అన్నప్పుడేమో ప్రభువు దగ్గరికి రాలేనప్పుడు సీమోను అయినా, ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత పేతురు. మీకు అర్థమైంది కదండి. పాత పేరు ఏమో సీమోను, ఆయన వృత్తి, ఆయన పని వేరు. అప్పుడు ఇప్పుడేమో ఎవరంటే పేతురు. అంటే పేరు మారిందా లేదా? మారింది. ప్రియులారా, ఆ 2 పేర్లు రాశారు ఇక్కడ. ఒక పేరే రాయాలి కానీ 2 ఉన్నాయి ఇక్కడ. పాత కొత్తది కూడా ఉంది. సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదాలు కడుగుతావా అన్నాను. ఏంటంట? నీవు నా పాదాలు కడుగుతావా అని అడుగుతున్నాడు. ఈయన కొత్తగా అడుగుతున్నాడండి. ఈయన ముందు ఒక 5-6 కడుక్కుంటూ వచ్చేసారు కదా ఆయన. అమ్మా లైన్లో కూర్చున్నాడు, మధ్యలో ఉన్నాడు అనుకుందాం. ఒక 4-5 ముందు పాదాలు కడిగేశారు. ఆ తువ్వాలతో తుడుచుకుంటూ వచ్చేస్తున్నారు వరుసగానే. పేతురు దగ్గరికి వచ్చారు. ఈయన అడగవలసి వస్తే ఆ ఫస్ట్లోనే అడగాలి కదా. ఆ ఫస్ట్లో వాళ్ళ పాదాలు కడుగుతున్నప్పుడే, ప్రభువా మేము శిష్యులు, నీవు గురువు పాదాలు మేము కడగాలి కానీ నీవు గురువు అయ్యుండి శిష్యుల పాదాలు కడగటం ఏంటి అని ఫస్ట్ అడగాలి కదా. ఫస్ట్ అడగలేదు. కొంతమందిని అలా పాదాలు కడుక్కుంటూ వచ్చేసారు. పేతురు గారి దగ్గరికి వచ్చినప్పటికి ఈయన అంటాడు, నా పాదాలు కడుగుతావా అని అంటే, ప్రభు ఏం చెప్పారు అక్కడ? అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, అప్పుడైనా ఊరుకోవాలి కదా. ఫస్ట్ నా పాదాలు కడుగుతావా అని అడిగాడు. అప్పుడు ప్రభు ఏమన్నారు? ఇప్పుడు తెలియదు, ఇక మీదట తెలుసుకుంటా. ఇప్పుడు తెలియదు. మీ అర్థమైంది కదండి. మనం కూడా పిల్లకాయలు అంటాం, చిన్నపిల్లల్ని అంటాం. ఏమని? ఈ కష్టాలు, ఈ భారాలు, ఈ శ్రమలు, ఇది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అవి చేయకూడదు, ఇవి చేయకూడదని చెబితే వాళ్ళు వినరు. వినకపోతే ఇప్పుడే ఉంటాం, ఇప్పుడు తెలియదు మీకు, మరి తర్వాత తెలుసుకుంటారంట. అవునా కదా? అవును, నిజమే. ప్రతిదానికి కూడా కుర్ర శాస్త్రంలో ఉన్నప్పుడు ఎగురు గొంతులు వేసే విధానంలో ఉంటారు తప్ప బరువు బాధ్యతలు కలిగి ఉండరు కదా. ఆ బరువు ఆ కాడి భుజం మీద పడిన తర్వాత తెలుస్తుంది. అందుకే ప్రభు ఇక్కడ ఏమన్నారంటే, నేను ఇప్పుడు పాదాలు కడిగే ఈ పని ఇప్పుడు నీకు తెలియదు, తర్వాత తెలుసుకుంటావు అన్నారు. ఒకవేళ ఇక్కడ తెలియకపోయినా అక్కడికి వచ్చిన తర్వాత అయినా తెలుసుకుంటావనే అర్థంగా ఆ మాట చెప్పారు. ఇలా చెప్పినప్పుడైనా ఈయన ఊరుకోవాలి కదా. ఊరుకోకుండా ఇంకేమంటున్నాడు? పేతురు, నీవు ఎన్నడూ నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. చూడండి, ఇప్పుడు నీకు తెలియదు నేను చేసేది, తర్వాత తెలుసుకుంటావన్నప్పుడు ఊరుకోకుండా ఏమంటున్నాడు ఇక్కడ? ఎన్నడూ నీవేం చేయకూడదట? నా పాదాలు కడుగురాదు, నా పాదాలు కడగరాదని. ప్రియులారా, పేతురు ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రభు వారికి చెబుతున్నారు. అందుకు యేసు ప్రభు ఏమన్నారు చూడండి, నీ పాదములు కడగని ఎడల నాతో నీకు ఏమి లేదట? పాలు లేదు. నాతో నీకేమి లేదట? పాలు లేదు. ఎక్కడ పాలు లేదు అమ్మా? ఇక్కడ పరలోకంలోనా? పరలోకంలో. ఇక్కడ యేసుతోనే ఉన్నాడు కదా, ఆయనతోనే తిరుగుతున్నాడు, ఆయనతోనే తింటున్నాడు, ఆయనతోనే పండుకుంటున్నాడు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తున్నాడు. ఇక్కడ పాలు ఉంది, ఇక్కడ ఏకమే స్థితి ఉంది, ఆయనతో ఉంది. కానీ ఎక్కడ లేదు అంటే పరలోకములో లేదు. అంటే అక్కడ పరలోకానికి అసలు రావంటున్నారు. అక్కడ ప్రభువు చెప్పే మాట అక్కడ, నీ పాదాలు నేను కడగకపోతే అసలు పరలోకానికే నీవు రావు అంటున్నారు. అర్థమైపోయింది పేతురికి. ఈ మాట ప్రభు చెప్పగానే ఏమైంది? అర్థమైపోయింది. అర్థమైపోయి ఏమంటున్నాడు అక్కడ అని అంటే, ప్రభు అంటున్నాడు. ప్రభు సీమోను పేతురు ఏమంటాడు? ప్రభువా
నా పాదాలే కాదు, నా చేతులు తలను కూడా కడిగేయమంటున్నాడు. ప్రభు ఏమంటారు అక్కడ? స్నానము చేసిన వాడు పాదాలు కడుక్కుంటే చాలు, మరి ఏమి కడుక్కోని అవసరత లేదు అన్నారు. స్నానము చేసిన వాడు పాదాలు కడుక్కుంటే సరిపోతుంది. ఏం చేసిన వారట? రోజుకు 2-3 సార్లు స్నానం చేస్తున్నాం కదా, అదేనా అమ్మా? ఆ స్నానం గురించిన ప్రభు చెప్పేది ఇక్కడ అంటే కాదు. బాప్తీసం అనే స్నానము, బాప్తీసం అనే స్థానము దేవుడు బయలుపరిచిన బయలుమిషన్కి ఏర్పాటులో దైవజనులు మన ఆత్మీయ తండ్రి ద్వారా ఒక నిబంధన ఏమిటి అంటే, వారికి బాప్తీసం ఇచ్చిన తర్వాత ప్రియులారా, తర్వాత పాదాలు కడిగిన తర్వాత అప్పుడు వారికి ప్రభు శరీరక్తాలు ఇవ్వాలి. ఇది క్రమము. ముందు ఏంటి? బాప్తీసము, తర్వాత పాదశుద్ధి, ఆ తర్వాత ప్రభు యొక్క శరీర రక్తములు. ఈ క్రమం ఉందన్నమాట అండి ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి పరలోకములో నాతో నీకు పాలు లేదు అన్నప్పుడు పేతురు గారి కంగారు వచ్చింది, భయం వచ్చింది, వచ్చింది. నా పాదాలు కడిగే అని ఒక మాటతో ఊరుకోకుండా నా చేతులు తల కూడా కడిగి అంటున్నాడు. ఏం చేయమంటున్నట? నా చేతులు తల కూడా కడిగేయమంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ చూడండి, స్నానము చేసిన వారు అన్నారు. ఏం చేసిన వారు? స్నానము చేసినవారు అంటే బాప్తీసం పొందినవారు. బాప్తీసం యొక్క నియమము, బాప్తీసం యొక్క క్రమము, బాప్తీసం యొక్క ప్రమాణకము భార్యాభర్తల ప్రమాణకం కంటే ఎక్కువయింది. ఎవరికంటేనమ్మా? భార్యాభర్తల కంటే ఎక్కువయింది. ఏ ప్రమాణకం? బాప్తీస ప్రమాణం. కారణం ఏంటి? పరిశుద్ధ వివాహాలలో మనం చూస్తాం. పరిశుద్ధ వివాహములలో, ఇక వేరే వివాహాలలో అయితే మనకి ఆ మాటలు అర్థం కావనుకోండి. పరిశుద్ధ వివాహములో ఒకరికొకరు ఏం చేసుకుంటారు అమ్మా? ప్రమాణకాలు చేసుకుంటారు. బ్రతికిన కాలమంతా నీతోనే ఉంటాను, శ్రమైన, హింసైన, కష్టమైన, సంతోషమైన, అనారోగ్యమైన ఏదైనా నిన్ను నేను, ఇద్దరు చెప్పుకుంటారు కదండి ప్రమాణకం వివాహములో. ఈ ప్రమాణకం ఎంతవరకు ఉంటుంది? ఇద్దరు బతుకుండగానే ఉంటుంది. మరి చచ్చిపోయిన తర్వాత భార్య చనిపోయింది అనుకోండి, ఉందా ప్రమాణకం? భర్త చనిపోయింది అనుకోండి, ఉందా ప్రమాణకం? అంటే బహుశా వారు ఎంతో నమ్మకస్తులైనప్పటికీ మరణం రాకుండా ఉండదు కదా. అంటే మరణం తర్వాత మరి ప్రమాణకం ఉందా? పెళ్లి ప్రమాణకం పోయింది. మరి బాప్తీసం ప్రమాణకం నీవు చచ్చినా బ్రతికినా అమ్మా ఈ ప్రమాణకం పోదు. అంటే స్థానములు అంత గొప్ప శక్తి ఉంది. అది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఏదో పొందేశాంలే అనుకుంటున్నారు. బాప్తీసం అనే ప్రమాణకములో భార్యాభర్తల బంధానికంటే, అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధమే గొప్పది. దాన్ని మించింది కూడా ఈ ప్రమాణకము. ఏ ప్రమాణకం అంటే బాప్తీసము. ఇప్పుడు చనిపోయిన తర్వాత నీతో ప్రమాణకం చేసా కదా, ఎందుకు చచ్చిపోయారా అంటదా భార్య? వస్తాడా? అంటే ఒకవేళ భర్త చనిపోయాడు అనుకుందాం ప్రియులారా, భార్య చనిపోయింది, ఎవరో చనిపోయినా సరే నీవు ప్రమాణకం చేసావు కదా రా అంటే వస్తారా? అక్కడతోటి ఆ ప్రమాణకం వెళ్ళిపోయింది, అయిపోయింది. కానీ ఈ బాప్తీసం అనే ప్రమాణకం నీవు బ్రతికి ఉన్నప్పుడు నీతోనే ఉంటుంది, నీవు చచ్చిపోయినప్పుడు కూడా నీతోనే ఉంటుంది. ఈ ప్రమాణకంలోంచి నువ్వు తప్పుకోకూడదు. నీవు తప్పుకుంటే ఆ పాలు పంపులను పోగొట్టుకుంటావు, ఆ జీవాన్ని, ఆ మహిమను ఏం చేస్తావంట? అందుకే రక్షణ అనేది భార్యాభర్తలకు సంబంధం లేదు. అది తల్లిదండ్రులకి బిడ్డలకి సంబంధము. బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరి రక్షణ వారినే రక్షిస్తుంది. మీకు అర్థమైంది కదా? భర్త బాప్తీసం పొందేశాడు, రక్షణ పొందేశాడు. అయ్యా నేను యాజమాన్య కుటుంబానికి పెద్దనే, నా పిల్లాన్ని నా బిడ్డలు నేనే పెంచి పోషిస్తున్నాను, నాతో పాటు కూడా వీళ్ళని తీసుకుపో. ఎక్కడికి అంటే తీసుకుపోతా దేవుడు?
తీసుకెళ్ళడం. నీవు పొందావు, నీవు రక్షణ పొందావు, బాప్తీసం పొందావు, నువ్వు రా, నీ కొరకు ఉంది అంటాడు. మరి భార్య సంగతి ఏంటి, పిల్లల సంగతి ఏంటి? భూలోక ప్రమాణకమే తప్ప ఏ ప్రమాణకం లేదు, పరలోక ప్రమాణకము అసలు లేదు. కనుక అందుకే స్థానము చేసిన వాడు, ప్రభు ఖచ్చితంగా అక్కడ చెప్పిన మాట, స్థానము చేసిన వాడు ఏం చేయాలన్నారు అమ్మా? పాదాలు కడుక్కుంటే సరిపోతుంది. ఆ చేతులు తలను కడిగి అన్నప్పుడు ప్రభు అక్కడ చెప్పారు. అందుకే బాప్తీసం అనే ప్రమాణకము చాలా గొప్పది. అది ఆ మనిషికి, ఆ ఆత్మకు ముడిపడి ఉంటుంది. ఆ మనిషికి, ఆ ఆత్మకు దేవునితో సంబంధం ఏర్పడుతుంది. ఈ రక్షణ అనే స్థానం, ఈ విలువ కొంతమందికి తెలియదు. అదేదో దిగిపోతామో, గోతులో నూతులో దిగిపోతాం, మతంలో దిగిపోతామో, మీరు ఏదో చేసేయటం అంటారు కొందరు. కాదు, దేవునితో పాలు పంపులు నీకు కావాలి అంటే ఈ ప్రమాణకం అనేది, ఈ రక్షణ ద్వారా, ఈ బాప్తీసము ద్వారా నీ బ్రతుకును మార్చుకుంటామో, పరిశుద్ధ జీవితాన్ని జీవించటమో, పరలోకానికి నీవేం చేయటమో, జీవానికి, మోక్షానికి సిద్ధపడటము. ఈ ప్రమాణకము చాలా గొప్పది ప్రియులారా. అందుకే ప్రభు అక్కడ ఏమన్నారంటే, స్నానము చేసిన వాడు పాదాలు కడుక్కుంటే సరిపోతుంది అన్నారు. నీ పాదములో కడగని ఎడల పరలోకములో నీకేమి లేదంటే పాలు లేదు అన్నారు. దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ యొక్క ఏర్పాటులో మరి బైబిల్ మిషన్ పరలోకములోంచి వచ్చింది అని ఖచ్చితంగా దైవజనులు తెలియపరిచారు. తిరిగి మరలా పరలోకానికి వెళ్ళనై ఉంది బైబిల్ మిషన్. అక్కడి నుంచే వచ్చింది, అక్కడికే వెళ్తుంది. ఇది మనకు బాగా తెలుసు. ప్రియులారా, భీమవరం డిపో నుంచి కొన్ని ప్రాంతాలకు బస్సులు వెళ్తాయి. వెళ్ళేటప్పుడు జనాన్ని ఎక్కించుకెళ్తాయి. అక్కడ ఉండిన మరలా జనానికి ఎక్కించుకొని మరలా భీమవరం వచ్చేస్తాయి, రావా? బైబిల్ మిషన్ కూడా అంతే, వాళ్ళు కూడా అంతే. ఏ దేశాన్ని నుంచి వచ్చినాయి ఆ దేశానికి పోతాయి, ఉంటాయా? అలాగే బైబిల్ మిషన్ పరలోకం నుంచి వచ్చింది. ఎందరూ ఏర్పాట్లోకి వస్తారో వారందరిని తీసుకుని బైబిల్ మిషన్ మరలా ఏం చేస్తుంది? పరలోకానికి వెళ్ళిపోతుంది. అయితే ఎన్నో నిబంధనలు, నియమములు, ఆజ్ఞలు, కట్టడాలు, శాసనాలు ఎన్నో ఉన్నాయి ఏర్పాటులో. వాటినన్నిటినీ కూడా మనము నెరవేర్చే వారంగా ఉండాలి, వాటన్నిటినీ కూడా జరిగించే వారంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ప్రభువు ఇక్కడ ఒక మాట అన్నారు, ఏమిటంటే మరి ఆ పాత శుద్ధి పేతురు గారు కూడా అయిపోయింది, అందరికి అయిపోయింది. ఇక అందరికి అయిపోయిన తర్వాత ఇక్కడ అంటున్నారు, మీరు పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు. ఎందుకన్నారు 11లో అంటే, తాను అప్పగించువానిని ఎరుగును గనుక మీలో అందరూ పవిత్రులు కారని చెప్పాను. ప్రియులారా, ఒకరిని బట్టి మిగతా వారందరికీ చెడ్డ పేరు వచ్చింది. మన ఊరు వాడు ఒకడు చెడ్డ పని చేశాడు అనుకోండి, బయటికి మనం వెళ్ళామని, మీ ఊరంట ఇలాంటి పని చేశాడు అంటే ఏంటంటే అందరూ తిడతాడు, ఊర్లో వాళ్ళందరినీ. అవునా కదా? అదే పరిస్థితి ఇక్కడ. 12 మందిలో ఒకడు చీడ పురుగుగా ఉన్నాడు, 12 మందిలో ఒకడు దుష్టుడుగా ఉన్నాడు, 12 మందిలో ఒకడు గురువుగా ఉన్నాడు, 12 మందిలో ఒకడు పొట్టుగా ఉన్నాడు. ప్రియులారా, ఆ ఒక్కడిని బట్టి ఇక్కడ ప్రభు ఏమనాల్సి వచ్చింది? పాదాలు కడిగేసిన తర్వాత మీ అందరూ పవిత్రులే కానీ అందరూ కాదు అన్న, అందరూ పవిత్రులు కాదు అన్నారు. ప్రియులారా, ఒకడిని బట్టి అక్కడ చెడ్డ పేరు. అందుచేతనే దేవుని నిబంధనలు, ఆజ్ఞలు గైకొనటంలో మనం చాలా జాగ్రత్త కలిగి, ఒకరిని బట్టి అందరిని తిట్టేలాగా, ఒకరిని బట్టి దేవుని తిట్టేలాగా ఉండకూడదు. పరిశుద్ధంగా మనం నడుచుకోవాలి, నిలవాలి, జీవించాలి. చివరికి ఇంకొక మాట ఏమిటంటే, ఇక్కడే 15వ వచనం చదవండి. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగున చేశాను. 14 ఏంటి? కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదాలు కడిగినడలా
మీరును ఒకరి పాదాలు ఒకరు కడగవలసిందే. నేను మీకు చేసిన ప్రకారమును మీరును చేయవలనని మీకు మాదిరిగా ఉంచి తిని. కొంతమంది పాస్టర్లు ఏమంటారంటే, ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం ప్రభు శిష్యుల పాదాలు కడిగితే ఇప్పుడు పాస్టర్లమైన మనము భక్తుల పాదాలు కడగాల? అప్పుడెప్పుడో ప్రభు చేశాడు, ఇప్పుడు మనం ప్రభు చేయాలని లేదు, ఇప్పుడు మనం చేయవలసిన పని లేదు, చేయకూడదని చెప్తారు. ఈ 14-15 వచనాల్లో ఏముంది? ఇక్కడ 14 వచనములు ఏమంటున్నారు? బోధకుడును ప్రభువు మీరు నన్ను పిలుస్తున్నారు, నేను మీ పాదాలు కడిగి మీరు ఇలా మాదిరిగా ఈ పని చేశాను అని అన్నారు 14లో. 15లో ఏమన్నారంటే, నేను మీకు చేసిన ప్రకారము, నేను మీకు చేసిన ప్రకారము మీరును చెయ్యండి అన్నారా లేదా? పైన 14లో ఒకరి పాదాలు ఒకరు కడగండి, నేను చేసేసాను కాబట్టి మీరు చేయవలసిన పని లేదు, కడగవలసిన పని లేదని చెప్పారా? లేదు. నేను మీ పాదాలు కడిగాను, మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగండి అన్నారు 14లో. 15లోకి వచ్చేసరికి ఏమన్నారంటే, నేను చేసిన ప్రకారం మీరు చెయ్యాలి. ఎవరు చేసిన ప్రకారంగా? ప్రభువు చేసిన ప్రకారంగా మీరు కూడా చెయ్యాలని ఇలా మాదిరిగా ఇలాగ చేశానంటారు. అంటే ఈ పాదశుద్ధి చేయమని బాధ్యత అప్పగించారు కానీ వద్దని కాదు. నేను చేసేసాను మీరు చేయొద్దని కాదు అక్కడ. ప్రియులారా, నేను చేసిన ప్రకారంగా మీరు కూడా చెయ్యండి అన్నారు. ఈ పాదశుద్ధి అయిన తర్వాత మరో కొన్ని పనులు చేశారు. అంటే పాదశుద్ధిలో ఎన్ని పనులు చేశారు? 7 పనులు చేశారు. మరలా కొన్ని పనులు చేశారు. అవేమిటి అంటే, ఒక రొట్టెను పట్టుకున్నారు, ఆశీర్వదించారు, విరిచారు, నా శరీరం అని చెప్పారు, మీరందరూ తినండి అన్న. మరలా ఒక ద్రాక్షారసము గిన్నె బుడ్డె తీసుకున్నారు, కృతజ్ఞత స్తుతి చేశారు, ఇది నా రక్తము, మీ పాప క్షమాపణ కొరకు మీరు తాగండి అన్నారు. ఏం చేయమన్నారు? కాబట్టి అందుకే పాదశుద్ధికి కొన్ని పనులు అంటే 7 మాటలు చూసాం. అలాగే ప్రభు రక్తాల్లో కూడా చూస్తే 7 మాటలు కనపడతాయి. ఎవరి రక్తాలు? ప్రభు యొక్క శరీర రక్తాల్లో కూడా కొన్ని మాటలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాత్రి ప్రభువు శిష్యులైనటువంటి వారికి పాదశుద్ధి చేసి ఆయన శరీర రక్తం వలనే జీవాహారాన్ని ఇచ్చారు. ఇందులో మెయిన్ కారణం ఏమిటి అంటే, పరలోకములో నాతో మీకు ఏం కావాలి? పాలు పంపులు కావాలి. పాదాలు కడగకపోతే నాతో మీకు ఏమి లేదన్నారు? పాలు లేదన్నారు. పాదాలు కడగకపోతే ప్రభు రక్తాలు రావు కదా, వాళ్ళకి వస్తాయా? రావు. ప్రియులారా, కాబట్టి అందుచేతని పాదాలు కడుగుట ద్వారా తదుపరి మరలా వారికి ఏమి లభించింది? జీవము కావాలి. కాబట్టి జీవము లేకుండా మోక్షంలోకి వెళ్ళలేరు కదా. కాబట్టి అందుకే ఆ జీవము కొరకు, పాప క్షమాపణ కొరకు ప్రభు ఏమిచ్చారు? ఇక్కడ ఆయన శరీరము, ఆయన రక్తాన్ని ఇచ్చారు. ఈ మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. ఆమేన్. దయగల ప్రభువా, ప్రేమగల ప్రభువా, కృపగల ప్రభువా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, మరణాతలు. ఇంతవరకు పరిశుద్ధ గ్రంథములో పాదశుద్ధి గురించి ముఖ్యమైన విషయాలు, అలాగే శరీరక్తాల గురించి కొన్ని విషయాలు విన్నాం. తండ్రి, ఈ మాటలు మా అందరి హృదయములో నిలిచి ఫలించినట్లు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నా.